గత 2 వారాల కాంచి ఎమ్మెల్సీ అనే తక్కలపల్లి రవీందర్ రావు ఒక వారం రోజుల క్రితం కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అమెరికా పర్యటనలో ఉన్న సందర్భంగా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ కళ్ళు తాగిన కోతిలా వ్యవహరించడం జరిగింది. అయినా కూడా మొదటిసారిగా ఎందుకనే ఒక ఉదార వైఖరితోని వదిలివేయటం, రెండవసారి నిన్న ప్రెస్ మీట్లో పెచ్చరిల్లిపోయి మాట్లాడటం దౌర్భాగ్యంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర అని చెప్పి ఒక విద్యా వ్యవస్థని స్థాపించి విద్యార్థులకు నేర్పిన సంస్కారం ఈ భాష అని చెప్పి ఈ సందర్భంగా తక్కలపల్లి రవీంద్ర ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే నీ దగ్గరున్న ఉపాధ్యాయులకు మర్యాద ఇవ్వవు, నీ దగ్గర ఉన్న ప్రిన్సిపాల్లకు మర్యాద ఇవ్వవు, నీ దగ్గర చదువుకునే వ్యక్తులను కూడుకున్న దురదృష్టవశాత్తు నేను నమ్మే మోసపోయో నీకు ఆ పదవి తగలబెట్టినందుకు ఆ పార్టీని, అదేవిధంగా నిన్ను నమ్ముకున్న నీ నాయకులను కూడా మొత్తం కూడా పాతరబెట్టే ప్రయత్నం చేసినా చెప్తున్నాం. ఉద్యమకారుడు 2007లో టీడీపీ నుంచి నిన్ను బహిష్కరించే పరిస్థితిలో, గత్యంతరం లేని పరిస్థితుల్లో నువ్వు తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్ పార్టీ ఆ రోజు చేరడం జరిగింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. వచ్చిన తర్వాత నీ డబ్బు మదహంకారంతో ఎంతోమందిని కూడా ఉద్యమకారులను కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినావు. ఒకటి అడుగుతున్న ఈ సందర్భంగా నేను ఫస్ట్ నిన్ను నమ్ముకున్న నీ ఎమ్మడి తిరిగిన నీ కార్యకర్తలకు ఏ పార్టీ న్యాయం చేసినావు చూపించాలి. నిన్ను నమ్ముకున్న నీ భానోత్ రవికుమార్ నువ్వు ఎలా మోసం చేసినావు బిడ్డ నువ్వు చెప్పాలి. ఇప్పుడు రవికుమార్ జీవితం మొత్తం కూడా సర్వనాశనం కావడానికి, తెలంగాణ ఉద్యమంలో అగ్గిపాలు కావడానికి, బుగ్గిపాలు కావడానికి కారణం నువ్వు కాదా? ఆ రోజు 2014 టికెట్లో ఏం జరిగింది? ఎన్ని ఎకరాలకు అమ్ముడు పోయినో, ఎన్ని కోట్ల రూపాయలకు అమ్ముడు పోయినో ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. ఆ రోజు ఉద్యమకారుడు ప్రశ్నిస్తున్నాం. భానోత్ రవికుమార్ చివరి వరకు కూడా భానోత్ రవికుమార్ టికెట్ వస్తుందని చెప్పి భానోత్ రవికుమార్ మోసం చేసిన చరిత్ర నీది కాదా? సొంత అన్నదమ్ములనే మోసం చేసిన చరిత్ర అనేది, సొంత పార్ట్నర్లనే మోసం చేసిన చరిత్ర అనేది. ఉద్యమ కాడ పోజు పెట్టుకొని ఒక కులం కాడ అడ్డం పెట్టుకుని తప్ప నువ్వు దేంట్లో కూడా అగ్రగణ్యుడు కాదని చెప్తున్నాం. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? ఈ దేశం కోసం, ఈ ప్రజల కోసం ఇందిరాగాంధీ బలిదానం అయింది. అదేవిధంగా తమిళ ఈలం టైగర్స్ చేతిలో ఈ దేశం కోసం బలిదానం అయింది రాజీవ్ గాంధీ కాదా? ఒక ప్రధానమంత్రి చేసిన రాజీవ్ గాంధీ తన విగ్రహాన్ని సచివాలయంలో పెట్టడం తప్పేంటి? మేమేమన్నా తెలంగాణ తల్లి బొమ్మ పెట్టొద్దని చెప్పి మేము అన్నామా? ఈ దేశం కోసం బలిదానాలు కుటుంబం గాంధీ కుటుంబం. ఆ కుటుంబంలో ఒక వ్యక్తి విగ్రహాన్ని, అది మాజీ ప్రధానమంత్రి, ఈ దేశంలో అనేక సాంకేతిక విప్లవాలను తీసుకొచ్చి, సాంకేతిక విజ్ఞానం తీసుకొచ్చి ఈ దేశం కోసం అహర్నిశలు పనిచేసిన వ్యక్తి రాజీవ్ గాంధీ. ఓ మాజీ ప్రధానమంత్రి బొమ్మ పెడితే నువ్వు గగ్గోలు పెడుతూ చెప్పుతోను కొడతాం, నోటికి రాని భాష మాట్లాడుతున్నాం. మాకు చెప్పులున్నాయి, మా కార్యకర్తలకు చెప్పులున్నాయి, మా మహిళా నాయకులకు చెప్పులున్నాయి. నువ్వు బిడ్డ మేము కనుక తెలుసుకుంటా మహబూబాలో కానీ ఏ ఊర్లో కానీ తిరగలేని పరిస్థితి ఖచ్చితంగా ఏర్పడతాయి. నువ్వు హైదరాబాద్లో తిరగలేవు, మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెప్పుకుంటే తెలంగాణ ఉద్యమకారులను మోసం చేసింది నువ్వు. తెలంగాణ ఉద్యమకారులను మోసం చేసిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ ఉద్యమకారుల